మీరు ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, 40 years ఉన్నారు. దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు అనేక, మీరు అన్నారు 16 మంది ముఖ్యమంత్రులను చూసాము. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే మీరేమన్నారంటే సాక్షి ఛానల్, సాక్షి పత్రిక కనుక లేకపోతే వన్ సైడెడ్ వార్తలే ప్రజలకు వెళ్ళాయి అని అంటున్నారు. సో సాక్షి రావటం వలన రెండో పార్శ్వం కూడా ప్రజలకు తెలుస్తుంది అనేటువంటిది చెప్తున్నారు. అందులో వాస్తవం ఉన్నప్పటికీ సరే, వాస్తవం ఉన్నది. కానీ అదే పనిగా అంటే ప్రభుత్వ వైఫల్యాలనే కేవలం ప్రతిబింబిస్తా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు, కానీ వాటిని కూడా ఎత్తి చూపేటువంటి స్వేచ్ఛ ఆ సాక్షి పత్రిక అది చేస్తుందంటారా? ఇప్పుడు సాక్షి దినపత్రిక, సాక్షి టెలివిజన్ ఛానల్ అంటే ప్రత్యేకంగా అది ఇన్ జనరల్ మీడియా మొత్తం ఎక్కడైనా ఏ మీడియా అయినా తన యాజమాన్యం యొక్క విధానానికి వ్యతిరేకంగా ఏమైనా రాసే పరిస్థితి ఉన్నదా అనేదానికి మీరు జవాబు చెప్తే సాక్షిలో ఏమాత్రం స్వేచ్ఛ ఉందో చెప్పగలను. నేను ఇవాళైతే నేను పనిచేస్తున్న మేరకు నన్ను ఎవరో వచ్చి ఇది మాట్లాడండి, ఇది మాట్లాడకూడదని చెప్పింది లేదు. నేను ఇవాళ సాక్షిలో పనిచేస్తూ ఉండవచ్చు, 5 ఏళ్లుగా పనిచేస్తున్న క్రమంలో నేను తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి సాక్షి టెలివిజన్లో. నన్ను ఎప్పుడు ఏ యజమానుల్లోనే ఎవరు కూడా నన్ను ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు ఈ షో ఇట్లా ఎందుకు చేస్తున్నారు, ఇట్లా చేయండి, ఇట్లా విమర్శించండి అని అడిగిన వాళ్ళు లేరు. నా వరకు నాకైతే ఆ స్వేచ్ఛ ఉన్నది. బహుశా మీరు అనొచ్చు మీరు సీనియర్ పాత్రికేయులు కాబట్టి మీకు ఆ స్వేచ్ఛ ఉంటే ఉండొచ్చు, మిగతా వాళ్ళకు ఉంటుందా అంటే ఇవాళ ఒక మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు, భారతదేశమే కాదండి, ప్రపంచంలో ఎక్కడ కూడా ఇవాళ మీడియాకు ఆ స్వేచ్ఛ లేదండి. మీడియా స్వేచ్ఛ అనేది యాజమాన్యాల చేతుల్లో ఉంది. యాజమాన్యాలు గతంలో వాళ్ళ వ్యాపార ప్రయోజనాల వరకే పరిమితమై ఉండేవాళ్ళు, ఆ మేరకు కొంత మనం సంతోషించవచ్చు. కానీ ఇటీవలి కాలంలో రాజకీయ ప్రయోజనాలు కూడా తోడైనాయి యాజమాన్యాలకు. ఏ యాజమాన్యం అయినా తీసుకోండి మీరు, ఇవాళ కొందరు ప్రత్యక్షంగా ఉన్నారు, కొందరు ముసుగులో ఉన్నారు. నా అభిప్రాయం ఏంటంటే ప్రత్యక్షంగా ఉన్నవారి కంటే కూడా ముసుగులో ఉన్నవారు ఎక్కువ ప్రమాదకారులు అనేది నా అభిప్రాయం. ఇవాళ సాక్షి దినపత్రిక, సాక్షి టెలివిజన్ ఛానల్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు వాళ్ళు. వారికంటే కూడా ముసుగులో ఉండి తెలుగుదేశం పార్టీకో, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వానికో, తెలంగాణలో చంద్రశేఖరరావు గారి ప్రభుత్వానికో, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికో కొమ్ము కాచే ప్రయత్నం చేసే యాజమాన్యాలు ఎక్కువ ప్రమాదకారులు అనేది నా అభిప్రాయం. అంటే సమాజానికి అంటారా? అంతే, ప్రమాదకారు సమాజానికి. ఇవాళ మీడియా వల్ల నష్టపోయే సమాజమే కదండి. సత్యాలు ప్రచారం చేస్తే నష్టపోయే సమాజమే కదా. మీరు నిజంగా చెప్పండి, ఇవాళ అమరావతి అనే రాజధాని దగ్గరికి వచ్చేసరికి మీడియాలో ఏ సంస్థ మీరు అనొచ్చు సాక్షి పూర్తి ప్రభుత్వ వ్యతిరేక వైఖరి తీసుకొని నడుస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేక వైఖరి తీసుకొని సాక్షి నడుస్తున్నది. మేము స్వతంత్రం, మేము చాలా అబ్జెక్టివ్గా ఉన్నామని చెప్తున్న మీడియాలో ఎక్కడైనా మీకు అమరావతిలో జరిగే వాటి మీద ఏమైనా వస్తున్నాయి వార్తలు చెప్పండి నాకు. మరి అంటే నా పాయింట్ ఏంటంటే సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ కానివ్వండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ యాజ్ ఎ పార్టీగా ఆ పార్టీలో జరిగేటువంటి లోటుపాట్లు కానివ్వండి, లేకపోతే ఆ నాయకుడికి ఒక దిశానిర్దేశం చేసేటువంటి విమర్శనాత్మకమైనటువంటి వ్యాసాలు రాసే స్వేచ్ఛ మీకుందా? ఎందుకంటే ఇది వ్యతిరేకత కాదు, అంటే ఇట్ డస్ గుడ్ టు ది పార్టీ, టు ది లీడర్ అవుతుంది. కానీ అటువంటి స్వేచ్ఛ కూడా ఉన్నదా? ఇప్పుడు అట్లాంటి స్వేచ్ఛ ఉన్నదా లేదా అనేది రాస్తే తెలుస్తుంది. ఇప్పుడు అట్లాంటి సందర్భం నాకైతే రాలేదు ఇప్పటి వరకు. అట్లా రాసినప్పుడు ఎవరైనా ఇది ఎందుకు రాసినావు, ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ తప్పులు జరుగుతున్నాయి, వీళ్ళు ఇట్లా పొరపాట్లు చేస్తున్నారు, ఇది కరెక్ట్ చేసుకోవాలని రాసినప్పుడు ఎవరైనా వద్దంటే అప్పుడు ఓహో అని ఆలోచించవచ్చు. కానీ ఇప్పటివరకైతే అట్లాంటి సందర్భం నాకైతే రాలేదు.